నారాయణ మీడియా సమావేశం. ఇలాంటి చోట రాజకీయం చేయడం తగదు. మన వ్యవస్థను మనమే ధ్వంసం చేసి చిదిమేసే పనులు చేయటం తగదు. దీన్ని మేం ఖండిస్తున్నాం. గతంలో డైరెక్టర్గా పనిచేసిన హరినాథ్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలే కాదు, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు పురుగులు పట్టిన దానాన్ని పశువులకు పెట్టిన మాట నిజం. గోవుల కొనుగోలు నుంచి దానా కొనుగోలు వరకు అవినీతి జరిగింది. పర్మనెంట్ చేస్తామని కార్మికుల నుంచి కూడా హరినాథ్ రెడ్డి 25,000 ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకున్నాడు. గత ప్రభుత్వం మొత్తం అవినీతిమయమైంది. అందులో ఈయన ఒక మూలక మాత్రమే. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే ఏ చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగిన పోతుంది. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా, టూరిస్టులు వచ్చేట్టు చూసుకోవాలా, వాళ్ళకైనా సౌకర్యం లేకపోతే బాగా చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జన చల్లడం ద్వారా చాలామంది రాకుండా ఎగ్గొడతారు, భయపడతారు. పశువులను చూసుకునే వాళ్ళు మనల్ని నేను చూసుకుంటారని చెప్పేసారు. అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఒక మంచి అభిప్రాయంతో రావాలి తప్ప చెడు అభిప్రాయంతో వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది, దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది, తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది. ఇది చెడు అయింది. సాధారణ రాజకీయాలు ఉంటాయి, ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు బయట చేసుకోండి. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి, కొట్లాడుకోండి, చొక్కాలు తెలుసుకోండి, నేను చొక్కాలు తెలుసుకొని చెప్పలేదు కానీ జరుగుతున్నాయి. అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు? దీనిలో అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దీన్ని పరిపాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని పరిపాలించడం చాలామంది బయటపడుతున్నారు. మరి వాళ్ళంతా ఉన్నారు కదా. అదే ఎవరు శాశ్వతంగా ఉద్యోగాలు దీనిలో ఉండరు, మారుతూ ఉంటారు. కాబట్టి మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాతక క్రూరమైన చర్య పోవడానికి వీల్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోటుబాటులో సర్దిద్దుకోమని ఇంకా చెప్తాం. అది ఇంకెవరైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం వల్ల ఇది ప్రచారం ఖండిత మీకు రావచ్చు, కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండు, వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైం స్కేల్ ఇస్తున్నారు. వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేంత 18,000 ఇస్తారు, 20,000 ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పెట్టారు, వాళ్ళకి 18,000 ఇస్తారు. అంటే ఇప్పుడు దేవస్థానం లాంటి చోట కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది? వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏమి పిఎఫ్ ఏమి లేవు. రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైసా కూడా ఇయ్యరు. ఇది ఈ విషయంలో టీటీడీ తగిన చర్యలు, దీనిలో పనిచేసే వాళ్ళని ఆవుల్ని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులను కాపాడండి పనిచేసేవాళ్ళు. దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది? అందులో నా ఉద్దేశం ఏంటంటే టీటీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు, ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి. కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతరంగా చూపిస్తున్నారు? ఎడాడు ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు, మంచిదే. అంతర్జాతీయ గుళ్ళు కడుతున్నారు, మంచిదే. సత్తాలు కడుతున్నారు, సంతోషమే. మరి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు, మంచిదే. దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈగలు మొత్తం బయట వెళ్ళకపోతా ఉంటుంది. అందులో నా విద్యుత్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, టైం స్కేల్ వాళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్గా చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు టీఏ పిఎఫ్ అవి కూడా కట్ చేసే పద్ధతుల్లో పరిష్కారం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్, ఈ పురుగులు పెట్టిన దానాన్ని అవన్నీ వీడియో చూపించారు ఈవో గారు, దాని విధంగా చూడవచ్చు. అది ఇందాక నేను మాట్లాడినప్పుడు హరినాథ్ రెడ్డి కదా, హరినాథ్ రెడ్డి డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి, ఇది దీన్ని మార్చమని చెప్పేసి చెప్పారట. చెప్తే ఆయన ఇంకొక ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చిని పక్కన పడేస్తాం, ఇది మనం తింటాం కదా, అంతే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అంటే పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులకు వేయడం అంటే ఎంత ఘోరమేది. దాన్ని పవిత్రంగా చూసుకున్న గోవుల్ని పవిత్రంగా చూసుకునేటువంటి వ్యవస్థలో అట్లాంటి అన్యాయం చేయడం మంచిది కాదు. అందువల్లనే ఆహారంలో కల్తీ ఉండకూడదు. తర్వాత వర్కర్స్ చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటంటే చాలా ఘోరం. అట్లాంటి అధికారులని వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఊరికే సస్పెండ్ చేయడం కాదు, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళు తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలని కోరుతాను. గోశాలలో మీరు పర్యటించారు, డెప్త్ రిజిస్టర్ అనేది చెక్ చేశారా సార్? ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి మీకు అని చూపించారు? అంటే ఇప్పుడు ఆవులు సంఖ్య వాళ్ళు లేదు, ఒకటి చనిపోవడం మాత్రం జరుగుతున్నాయి.